డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు నిజామాబాద్ నగరంలో ధర్నా నిర్వహించారు. యాప్ల పేరుతో ప్రభుత్వం తమ శ్రమను దోపిడీ చేస్తోందని వారు ఆరోపించారు. కొత్త విధానాలతో పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ ధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిజామాబాద్ నగరంలో తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు, రస్తారోకో చేశారు. మనతో పాటు అంగన్వాడీలు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏందమ్మా, ఎందుకు ధర్నా చేస్తారు, అసలు ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ ప్రభుత్వమే ప్రాబ్లం అయింది. ఇప్పుడు మాకు కావాల్సిన జీతాలు ఒప్పుకొని ఎలక్షన్లప్పుడు మాకు మాట ఇచ్చి మాకు ఇవ్వవలసిన జీతాలు ఇస్తలేదు. తర్వాత మన స్కూల్కు కావాల్సిన వసతులు ఏమీ ఇవ్వడం లేదు. మళ్ళీ మాకు ఏదైనా జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా లీవ్ అడగాలంటే భయం, పర్మిషన్లు అడగాలంటే భయం. మేము బెడ్ మీద ఉన్నా కూడా మేము ఆన్లైన్ లో రిపోర్ట్లు చేయాలి. ప్రతి డే 9 గంటలకి 2 యాప్లు ఓపెన్ చేయాలి. మరి ఒక యాప్ల వరకు సరిపోతలేదా? 2 యాప్లలో పని చేపిస్తున్నారు. పిల్లలు లేరని టార్చర్ పెడతారు. పిల్లలు ఎట్లా ఉంటారు? ప్రైవేట్ స్కూల్ కు 3 సంవత్సరాలకే వాళ్ళు అడ్మిషన్లు ఇస్తున్నారు కాబట్టి మాకు పిల్లలు ఉండలేరు. మా దగ్గర పిల్లలు ఉండాలంటే మీ ప్రైవేట్ స్కూళ్ళకి అడ్మిషన్లు ఇవ్వద్దు కదా. మాకు ఏం చెప్తారు? 5 సంవత్సరాల దాకా పిల్లలు మన దగ్గర ఉండాలంటారు. వాళ్ళు ఉంచుతలేరు. అది ప్రాబ్లం మాది కాదు కదా. మేము కరెక్ట్ డ్యూటీ చేయాలంటే పిల్లలు మాకు కలకలాడితే మేము ఉంటాము. 2-3 పిల్లలతో ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రీ ప్రైమరీ తీసుకొచ్చిండు. మేము ఇన్నేళ్ల నుంచి 50 సంవత్సరాల నుంచి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు ప్రీ ప్రైమరీ విద్య కొత్తగా తీసుకొచ్చి కొత్త వాళ్ళను పెడితే పాత వాళ్ళు ఏమైపోవాలి? పాత వాళ్లకు రకరకాల ట్రైనింగ్ ఉన్నాయి. చెప్పాలనుకుంటే అన్ని రకాల విద్య మేము చెప్పగలుగుతాం. ఆ మేధస్సు మా దగ్గర ఉంది కాబట్టి ఆ విద్యను ప్రీ ప్రైమరీ విద్య అనేది మా అంగన్వాడీలో చేయాలి, ఇంక్లూడ్ చేయాలి. ఆ వాళ్ళకి ఇచ్చే జీతం ఏదో ఆ వాళ్ళకి ఇప్పుడు ఏమంటుండో 30,000 జీతం అంటుండు. అదే 30,000 మాకు ఇవ్వమనండి, మేము చేస్తాం. మాకు ఇప్పుడు డబ్బులు లేక కష్టపడుతున్నాం. అప్పుడు డబ్బులు ఇచ్చినాక ఎందుకు కష్టపడం? చేస్తాం కదా. మరి డబ్బులు లేని కష్టం చేయమంటే వెట్టి చాకరీ ఎందుకు చేస్తాము? మా కడుపులు నిడతలేవు కదా, రోడ్డు మీదకి వచ్చినాం. అది మీరు చెప్పండి. అసలు మాకు 2 రకాల ఆన్లైన్ యాప్లు ఉన్నాయి. మాకు ఆ 2 రకాల ఆన్లైన్ యాప్ వేయాలంటే తట్టుకోలేకపోతున్నాం. ఏదన్నా ఒకటే యాప్ ఇవ్వాలి. ప్రతిదీ ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అని వచ్చింది. ఆ ఫేస్ క్యాప్చర్ వేయాలంటే కూడా మాకు తట్టుకోలేకపోతున్నాం. యాప్ సిగ్నల్స్ అందాయి. ఫస్ట్ ప్రీ ప్రైమరీ అని ఒక కొత్తగా ఇప్పుడు తెచ్చిండు స్కీము. ఆ ప్రీ ప్రైమరీ బంద్ కావాలి. ఈ 2 రకాల యాప్లు చేయబట్టి మాకు తట్టుకోలేకపోతున్నాం. బీపీలు, షుగర్లు, హార్ట్ అట్లా వస్తుంది. ఇప్పుడు మా ఒక అంగన్వాడీ టీచర్ కు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది ఈ ఆన్లైన్ వర్క్ వేయబట్టి. దానికి ఎవరు బాధ్యులు? మాకు మళ్ళా ఈఎఫ్ఈఎఫ్ సౌకర్యం కూడా లేదు. మేము ఏం చనిపోయినా కూడా మళ్ళీ మాకేం రూపాయి లేదు. ఇవాళ కూలి పని చేసుకునేటోళ్ళకి అసుంటిది చనిపోతే పెన్షన్ వస్తుంది, రిటైర్మెంట్ వస్తుంది. మాకు అట్లా కూడా లేదు. మా తోటి టీచర్లు, ఆయాలు మేము 25 ఏళ్ళ సర్వీస్ ఉంది, చనిపోయినరు. ఒక్కళ్ళకు కూడా ఇప్పటికీ రూపాయి కూడా రాలేదు. వాళ్ళు ఏం కావాలా? పిల్లలకు ఊళ్ళో సేవ చేస్తున్నాం కానీ మా పిల్లలకంటూ మేమేం చేసుకోలేకపోతున్నాము. ఒకటే చెప్తున్నారు, ఇంత శ్రమ దోపిడికి లోనవుతున్నామని, ప్రభుత్వం కనీసం మా వైపు చూడడం లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పని ఒత్తిడి కారణంగా అనారోగ్యం పాలవుతున్నామని చెప్పి వారు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి వారైతే కోరుతున్నారు.